హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి కాళ్ళకు వెండి పట్టీలు ఎందుకు ధరిస్తారు అనే దాని గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అమ్మాయి కాళ్ళకు వెండి పట్టీలు ధరించి అలా ఇల్లంతా నడుస్తుంటే మహాలక్ష్మి నడుస్తున్నట్లు ఉంది అని అంటూ ఉంటారు కదా. అయితే ఆ వెండి పట్టీల వెనక పెద్ద కారణమే ఉందండి. అదేమిటో తెలుసుకుంటే ప్రజలు వెండి పట్టీలను మరింత ఎక్కువగా కొనే అవకాశాలుంటాయి. ఆ విషయాలైతే మనం తెలుసుకుందామండి. భారతీయ సాంప్రదాయంలో మహిళలు కాళ్ళకు వెండి పట్టీలు ధరించడం చాలా సాధారణం. వెండి బదులు బంగారు పట్టీలు ఎవరు ధరించరు. ఎందుకు అనే ప్రశ్న మీరు ఎప్పుడైనా వేసుకొని ఉండొచ్చండి. బంగారపు గాజులు, అట్లానే గోల్డెన్ రింగ్స్, చైన్స్ ఇలా అన్నీ బంగారంతో ఉంటాయి. పట్టీలు మాత్రం వెండితోనే ఉంటాయి. దీనికి ప్రత్యేక కారణం ఉందండి. వెండి పట్టీలైతే గల్లు గల్లుమని శబ్దం వస్తాయి కాబట్టి వాటిని వాడతారు అనుకోవడం సహజం. అది సాధారణ కారణమే. అసలు కారణం వేరే ఉందండి. వెండి పట్టీలు కేవలం అందానికే కాదండి, ఆరోగ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలుంటాయి. వెండి లోహానికి సహజంగా యాంటీ మైక్రోబయల్ గుణాలుంటాయండి. ఇవి బ్యాక్టీరియా, ఫంగస్‌లను నిరోధించడంలో హెల్ప్ అవుతాయన్నమాట. పాదాలకు తరచుగా తేమ అంటుతూ ఉంటుంది. నేలలో చల్లదనం కూడా పాదాలను తాకుతుంది. అందువల్ల పాదాలపై బ్యాక్టీరియా ఈజీగా పెరుగుతుంది. నేలలో బ్యాక్టీరియా కూడా పాదాలను త్వరగా చేరుకుంటుంది. వెండి పట్టీలు ధరించడం వల్ల ఈ బ్యాక్టీరియా సమస్య అనేది తగ్గుతుంది. పురాతన కాలంలో వైద్యశాస్త్రం అభివృద్ధి చెందకముందు పూర్వీకులు వెండి లోహాన్ని ఉపయోగించి ఇన్ఫెక్షన్స్ నివారించేవారండి. ఎగ్జాంపుల్‌కు సముద్ర యాత్రల్లో నావికులు నీటిని శుభ్రపరచడానికి వెండి నాణేలైతే వాడేవారు. వెండి అయాన్లు బ్యాక్టీరియా కణాలను ధ్వంసం చేస్తాయి. అంటే బ్యాక్టీరియాని వెండి చంపేస్తుంది. ఇది సైంటిఫిక్‌గా రుజువైందండి. అంటే మన పూర్వీకులు ఎంత తెలివైన వారో చూడండి. పాదాల నుంచి బ్యాక్టీరియా రాకుండా ఉండేందుకు వెండి పట్టీలు వాడేవారు. దాంతో బ్యాక్టీరియా అక్కడితో ఆగిపోయేది. మరి దీనికి మరిన్ని కారణాలు కూడా ఉన్నాయండి. వెండి పట్టీలు ధరించడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. పాదాల్లో వాపు, నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా గృహిణులు ఎక్కువ సేపు నిలబడే పని చేస్తారు కాబట్టి ఈ ప్రయోజనం చాలా ముఖ్యమైంది. వెండి మహిళల శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. అందుకే పిల్లలకు ఎక్కువగా ఈ పట్టీలు వాడతారు. పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ. అందువల్ల ఇన్ఫెక్షన్స్ బారిన పడతారు. వారికి వెండి పట్టీలు ఉంటే ఇన్ఫెక్షన్స్ అంతగా రాకపోవచ్చు. ఆయుర్వేదంలో వెండిని చంద్రుని లోహంగా పరిగణిస్తారండి. ఇది మనసును శాంతించేలా చేస్తుంది. హార్మోన్స్ సమతుల్యతను కాపాడుతుంది. మహిళల ఋతుక్రమ గైనకాలజీ సమస్యల నివారణకు హెల్ప్ అవుతుంది అని అనేక రకాల అధ్యయనాలైతే సూచిస్తున్నాయండి. అందుకే పూర్వం నుంచి మహిళలు వెండి పట్టీలను ధరిస్తున్నారు. వెండి పట్టీలు ధరించడం వల్ల ఆక్యుప్రెషర్ పాయింట్స్ అనేవి ఉత్తేజితమవుతాయండి. ఇది కాలి నరాలను బలపరుస్తుంది. సయాటికా నొప్పులను వెండి తగ్గిస్తుందండి. అలాగే పాదాల నుంచి వచ్చే దుర్వాసనను నివారిస్తుంది. బాలికలు బయటకు వెళ్ళినప్పుడు, స్కూల్‌కి వెళ్ళినప్పుడు చాలా చోట్ల నడుస్తూ ఉంటారు. ఆటపాటల్లో మునిగి తేలుతారు. అందువల్ల వారికి వెండి పట్టీలు ఉంటే అవి వారికి ఆరోగ్యపరంగా రక్షణగా నిలుస్తాయండి. ఆధునిక శాస్త్రీయ అధ్యయనాల్లో వెండి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్నట్లు నిరూపితమైంది. కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్‌లో ఇది ఉపశమనం కలిగిస్తుందండి. అయితే ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం అయితే కాదు. సహాయకరంగా మాత్రమే పనిచేస్తాయి. పూర్తిగా వెండి పట్టీల పైన ఆధారపడకూడదు. తప్పనిసరి అయితే వైద్య సహాయం అయితే తీసుకోవాలి. వెండి పట్టీలు ధరిస్తే శక్తి శరీరంలోనే ఉంటుందని, బయటకు వెళ్ళిపోదు అని సాంప్రదాయకంగా నమ్మేవాళ్ళు. పాదాల నుంచి వెలువడే ఎనర్జీని వెండి పట్టీలు తిరిగి శరీరానికి పంపుతాయి. ఇది మానసిక సమతుల్యతను పెంచుతుందండి. నెగెటివ్ ఎనర్జీని తొలగిస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. ఇలా వెండి పట్టీలు కేవలం ఆభరణం మాత్రమే కాదండి, ఆరోగ్య రక్షకుడు కూడా అండి. సంప్రదాయం, శాస్త్రం కలిసిన ఈ అలవాటును కొనసాగించడం మంచిదే. అయితే ఎవరిష్టం వారిదేనండి. ఇదండి వీడియో అయితే. మీకు ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.